అందరికీ నమస్కారం. నేను ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. మన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఆయన పేరు భోలే బాబా అంట. మరి ఏం భోలే బాబానో ఏంటో ఆయన నాకు అర్థం కాదు. ఆయన పాదధూళి కోసం ఎగబడి పాపం మహిళలు, పిల్లలు దారుణంగా చనిపోయారండి. ఇంత అన్యాయం ఏంటి నాకు అర్థం కాదు. మనం ఎందుకంత మూఢంగా ఉంటున్నామో అర్థం కావట్లేదు. మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పే ఉన్నాడు. నువ్వు ఏ ఇతను నాటుతావు నీకు అదే వస్తురా, ఏం చేస్తావు దాని ప్రకారం నీ కర్మ వస్తుంది, కర్మఫలం అనుభవించాలని చెప్తాడు. అది వినకుండా మనం అంత మూర్ఖంగా బిహేవ్ చేసి, అంత మూర్ఖంగా ప్రవర్తించి జనాల పతనం అయిపోతాం అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని చర్చిల్లో ఫాస్టర్లు ఎలా పడితే మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు, కానీ అవన్నీ బయట రావు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన మెజారిటీ ఉన్నప్పుడు మనం కొంతైనా ఇది చేయాలి. మన హిందూ అంటే బండకు ముక్తాం, కొండ ముక్తాం, అన్నిటికి ముక్తాం. కానీ మనం హిందూ ముక్తాం అది అదొక విజ్ఞానం. అది మనం ప్రతి నమ్మకం, అది మన నమ్మకం అంతవరకే ఉండాలి. మరీ మూర్ఖంగా అది పాదోళ్ళు తాగితే ఏదో పవిత్రత చేయకూడదు, ఏమి ఉండదు ఆడ. అవన్నీ ఏముండదు, అంత ట్రాష్. అవన్నీ మనం మనం నీట్గా బతికినంత కాలం మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ బాబా అవసరం లేదు మనకి. కాకపోతే మానసిక ప్రశాంతత కోసం మాత్రం బాబా దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చెప్పి నాలుగు మాటలు, మంచి మాటలు వింటాం. వీలుంటే దాన్ని ఆచరిస్తాం, వీలు లేకపోతే ఓకే. కానీ మరీ అంత మూఢంగా మహిళలు, పిల్లలు చాలా దారుణంగా చనిపోతే ఏం ప్రయోజనం? దానివల్ల మన హిందూ మతానికి చాలా ఇది ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే దాన్ని అందరూ ఎక్కాలు చేస్తూ ఉంటారు. అంత మూఢనమ్మకంగా ఉంటారు. అన్ని మతాల్లో మూఢనమ్మకం ఎవరు లేదు. కానీ మనం ఇక్కడ మెజారిటీ ఉన్నాం కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మూఢనమ్మకాలతో ఇలా మహిళలు, పిల్లలు చనిపోవడం చాలా బాధాకర విషయం. ఇలాంటి సంఘటన జరగకూడదు. ఇలా వాళ్ళు వైకుంఠ ప్రాప్తి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం విజ్ఞానం నేర్చుకోవాలి, కానీ మరి ఎంత మూఢంగా ఇక్కడ చాలామంది నేను చూస్తుంటా. ఏదో జరిగిపోయింది, గుడికి వెళ్ళి అక్కడ మొక్కు, ఇక్కడ మొక్కు, ప్రతి ఇది చేస్తారు. ఏముండదు. మనం వెళ్ళేది విజ్ఞానం కోసం, మన ప్రశాంతత కోసం వెళ్తాం. ఒక దండం పెట్టుకోవాలి, సర్వే జన సుఖినో భవంతు అనుకోవాలి, రావాలి. ఇంతేగాని దాన్ని ఓవర్ చేస్తే ఇట్లాగే ఉంటాయి. కాబట్టి నా మనం ఏంటంటే, మన హిందూయిజం బతకాలంటే మనం విజ్ఞానానికి ఎంతో సహనంతో మూఢనమ్మకాలు తగ్గించుకుని ఉంటే మంచిదని నా కోరిక. థ్యాంక్ యూ.